అయితే మొన్నటి రోజున నేను ఒక వీడియో చేశాను. ఏమని చేశాను? వాళ్ళకు శిక్ష పడలేదు, మన సువార్థికులే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళే కేసుని విత్డ్రా చేసుకోవడానికి డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. సో ధైర్యం లేకుంటే సువార్తకి వెళ్ళటం మానేయండి అన్న విషయం మీద నేను మాట్లాడాను. ఆ వీడియో చూసిన తర్వాత ఇల్లందు నుంచి నాకు ఒక 2-3 పాస్టర్స్ కాల్ చేశారు. కాల్ చేసి, బ్రదర్ ఇక్కడ జరిగింది అది కాదు, అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే, భయపడిన మాట వాస్తవమే, కానీ కేసు అయితే విత్డ్రా చేయలేదు. మేము వాళ్ళకి ధైర్యం ఇచ్చాము, మేము వెళ్ళాము, సిఐ గారితో మాట్లాడాము, కేసు ఫైల్ చేయించాము, ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకొక అడుగు ముందుకెళ్ళి వాళ్ళని జైలుకి పంపించమని, రిమాండ్కి పంపించమని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరితే, డిపార్ట్మెంట్ వాళ్ళకు మనకు ఫేవర్గా న్యాయం పక్షంలో నిలబడి అన్యాయం చేసిన వారిని, బైబిల్స్ తగలబెట్టిన వారిని రిమాండ్కు పంపించారు. 10 మందిని రిమాండ్కి పంపించారు. ఎవరైతే మెయిన్ ఈ కాల్చడానికి, బైబిల్స్ తగలబెట్టడానికి పెట్రోల్ పోసాడు ఒకడు, అతను ఇంకో 2, ఆ 3 మాత్రం తప్పించుకున్నారు. వాళ్ళని కూడా రిమాండ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అని కొంతమంది పాస్టర్స్ నాతో మాట్లాడారు.